ఇది మనకి మెహర్ ప్రభు మన మీద అత్యంత ప్రేమ చేత, ఆయనకి మానవాడి మీద ఏముంది అంటే ప్రేమే ఉన్నది అంచేత చాలా ప్రేమ చేత చెప్పారు ఆయన. ఆల్రెడీ 2 పేరాలు నువ్వు విన్నావు తల్లి ముందు. ఇప్పుడు మనం మరొక పేర చెప్పుకుంటున్నాం. బాబాయే ఆయన అసలు మానవుడు దేవుడి మాటలు వినడానికి నోచుకోవాలి. అది పుస్తకాల్లో అందరికీ తెలియాలని ప్రింట్ చేస్తారు, కానీ ఆ మాటలు పుస్తకాల్లో ప్రింట్ కావాల్సినవి కావు. మస్తకాల్లో పూర్తిగా అవి నిలిచిపోవలసినవి. అందుకని ఈ విషయాలు చదివేసుకొని వచ్చేసాయి, ఏదో తెలిసిపోయింది అనుకోవడం అంటే ఇదే కాదమ్మా. మెహర్ బాబాకి సంబంధించి మనం చేసిన ఏ చర్య అయినా అది చేశాము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే దాన్ని కోల్పోతాం. చాలా బాగా జరిగింది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దాన్ని మనం మర్చిపోతాం. చాలా పొందాము అని ఎప్పుడైతే సంతృప్తి పడిపోతామో అప్పుడే మనం దాన్ని కోల్పోతాం. అందుచేత బాబాయ్ ఏం చేస్తారు, ఇది నా మెహర్ బాబాతో నా జీవితం అని మీకు చెప్పడం ప్రారంభిస్తే 10-15 పుస్తకాలు అవుతాయి. అయితే మీకు ఎందుకంటే చెప్తున్నాను, శ్రద్ధ, భక్తి, ప్రేమ, నియమం ఇవి మీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దృక్పథం ఉన్నవాళ్ళు ఎందరున్నారో నాకు తెలియదు, ఆయనకి తెలుసు. కానీ 9 వాల్యూముల వరకు మనకు సాగింది అంటే ఆయన ఒక విధంగా ఈ 3 ఇవ్వబట్టే. అందుచేత ఏం చేద్దామంటే ఇవాళ చెప్పుకుంది అలాంటి గొప్ప మెసేజ్. ఇవి మీరు ఏం చేస్తారంటే రిపీట్ చేసుకొని చదువుకోవాలి, రికార్డ్ చేసుకుంటారు కాబట్టి రోజు వింటుండండి. బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక పరిపూర్ణత, స్పిరిచువల్ పర్ఫెక్షన్. అసలు ఆ ఇంగ్లీష్ మాటల్లో ఏం పెట్టాడో గాని అది ఇంగ్లీష్ కాదది. ప్రేమ భాష, మౌన భాష, దివ్య భాష. దివ్య భాషలోనే ప్రేమ భాష, మౌన భాష కలిపి ఆయన మాట్లాడాడేమో. ఆధ్యాత్మిక పరిపూర్ణత తెలుగులో, ఇంగ్లీష్లో స్పిరిచువల్ పర్ఫెక్షన్. ఇది ద్వంద్వ ప్రపంచానికి చెందినది కాదు. ఎంత బాగా అన్నాడు చూడండి. ద్వంద్వభూయిష్టమైన ప్రపంచానికి సంబంధించినది కాదు అనేసాడు. అయితే ద్వంద్వ ప్రపంచంలోనే మనందరం ఉన్నాము అనుకొని అన్ని పనులు చేస్తున్నాం. కానీ ఆ ప్రపంచానికి చెందినది కాదు అనేస్తున్నాడు బాబా. ఎవరైనా పుస్తకాల్లో అక్షరాలు చదివినప్పుడు ఆ అక్షరాల వరకే పరిమితం అవుతారు. ఆ అక్షరాల్లో ఉన్న లోతులకు వెళ్ళడానికి ప్రయత్నం చేయరు. అందువల్లనే ఆయన మౌన భాషలో మాట్లాడాడు. ఉదాహరణగా బాబా అంటారు, ఈ వివరించబడ్డ పరిపూర్ణతలన్నీ బుద్ధి అంటే ఇంటలెక్ట్. ఈ బుద్ధి అన్నది అందులోనే ఉంటుంది, మేధస్సు. కానీ ఆయన బుద్ధి అని బ్రాకెట్లో ఇంటలెక్ట్ అని ఆయన చెప్పారు. ఆయన చెప్పారంటే మరి ఒక విధంగా
దీన్ని వ్రాసిన వాడు కలియుగ, ఈ కలియుగంలో ఆనాడు తులసీదాస్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆయన అంత ప్రాధాన్యత ఈయనకిచ్చి నువ్వు తులసీదాసు సుమా అన్నాడు ఆయన. అంతకన్నా గొప్పవాడు సుమా అన్నాడు ఆయన. అందుచేత ఇందులో మాటలకి వీళ్ళు తెలిసిన మన 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 వాళ్ళు రాసినటువంటి ఈ వాక్యాల్లో, తయారు చేసిన వాక్యాల్లో తులసీదాస్ గారి మనసులో నుంచి, హృదయంలో వచ్చిన ఉన్నాయా అంటే చెప్పలేము. కానీ బాబా ఆయన్ని తులసీదాస్ కట్టా నువ్వు గొప్పవాడివి అని అన్నాడు గనక ఈ మాటల్ని సామాన్య మాటల్లా తీసుకొని మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం బుద్ధి పరిధిలోనే ఉండిపోయిన వాళ్ళు అవుతాం. అందుచేత ఈ వివరించబడ్డ పరిపూర్ణతలన్నీ బుద్ధి, ఇంటలెక్ట్ యొక్క పరిధిలోకే వస్తాయి, ఆ పరిధిలోకే వస్తాయి. కానీ అక్కడ మళ్ళీ బాబా మనకు ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తారు. అది ఇంటలెక్ట్ పరిధిలోకే వచ్చినప్పటికీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన ఆత్మల అంటే స్పిరిచువల్ పర్ఫెక్ట్ సోల్స్, స్పిరిచువలీ పర్ఫెక్ట్ సోల్స్, ఆ ఆత్మల యొక్క పరిపూర్ణత బుద్ధికి అతీతమైనది. అంటే ఏమిటి? ఇవన్నీ స్పిరిచువలీ పర్ఫెక్ట్ సోల్స్ కి సంబంధించినటువంటి మాటలే. మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణం కాలేదు ఇంతవరకు. అయితే మనకు కావు, మనకెందుకు అని మనం తెలుసుకోవడం మానేస్తామా? తెలుసుకోవాలి. చెప్పినవాడు సర్వోన్నతుడు, ఏకైకుడు. అందువల్ల తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన ఆత్మల యొక్క పరిపూర్ణత బుద్ధికి అతీతమైనది అంటాడు ఆయన. చూసావమ్మా, తెలుగు మాటలు కూడా ఎంత గమ్మత్తుగా ఉంటాయో. ఆయనన్న మాటల్లోనే ఎంత అద్భుతంగా మనకి సృష్టి చేస్తున్నాడో చూడండి. కానీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన ఆత్మల యొక్క పరిపూర్ణత బుద్ధికి అతీతమైంది. ఇవన్నీ కూడా బుద్ధి పరిధిలోకి వస్తున్నాయి అని చెబుతూ మళ్ళీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన ఆత్మల యొక్క పరిపూర్ణత బుద్ధికి అతీతమైనది అంటాడు. పరిపూర్ణతను పొందినటువంటి ఆత్మలకే అతీతమైంది అన్నప్పుడు బుద్ధికి ఇది ఎలా అందుకుంటుంది? బుద్ధి ఎలా అందుకోగలదు? అందుకోలేదు కదా. అందుచేత ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైన వాడు భగవంతుడు తప్ప, అక్కడ చాలా క్లిష్టం క్లియర్గా చెప్పారు బాబా. ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైన వాడు భగవంతుడు తప్ప దేనికి అస్తిత్వము లేదు. అంటే ఉన్నవాడిని నేనొక్కడే, ఇంకేదీ లేదు అని ఇక్కడ కూడా రెండవసారి మళ్ళీ స్పష్టీకరిస్తున్నాడు ఆయన. అంటే ఆయన చెప్పినవి ఆయన స్థాయి నుంచి చెప్పినప్పుడు ఆ స్థాయిని అందుకోగల ఆత్మలు మాత్రమే అందుకోగలుగుతాయి. సామాన్యమైన ఆత్మలు, బిందు ఆత్మలేవి అందుకోలేవు. బుద్ధికి అవగాహనకు వస్తే ఆచరణకి అవగాహన వచ్చినట్టు కాదు. అందుచేత కేవలం ఉన్నది భగవంతుడొక్కడే అనే అనుభవాన్ని పొందుతాడు. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అన్నది అతని అనుభవం. ఎవరి అనుభవం? ఏ ఒక్కడైతే ఉన్నాడో, ఎవడైతే సృష్టి అంతా నిండి ఉన్నాడో, ఎవడైతే అన్నిటికీ అతీతుడై ఉన్నాడో,
ఎవడైతే నిన్న నేడు రేపు ఉంటాడో అతని అనుభవం. పరిపూర్ణుడైన వాడికి బుద్ధిగ్రాహ్యమైన ప్రతి విషయము, ద్వంద్వ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కేవలం భ్రాంతి మాత్రమే. పరిపూర్ణుడి గురించి మాట్లాడుతున్నాడు. పరిపూర్ణుడికి ఏమవుతుంది? బుద్ధికి ఏదైతే అవగాహనకి వస్తుందో ఏ విషయమైనా సరే, ద్వంద్వ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కేవలం భ్రాంతి మాత్రమే అంటాడు. మీకు చెప్పడంలో బాబా ఆయన ఎంత ప్రేమతో చెప్తున్నాడంటే, దాన్ని అవగాహన చేసుకోవడానికి ఖచ్చితంగా బాబా మీద 100కి 100 పాళ్ళు ప్రేమ ఉండాలి. అలా ప్రేమ లేనప్పుడు, మేధస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు, మేధస్సు ఉన్న చోట నేనుండను అనేసాడు ఆయన. అసలు ఇలాంటి సందేశాలు మాట్లాడడంలో మెహర్ ప్రభు మనకి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు, కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తల్లి బిడ్డల్ని కంటుంది, పాలిస్తుంది, పోషిస్తుంది, పెంచుతుంది, వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తుంది. కానీ ఆ తల్లి, నేను మీకు జన్మనిచ్చాను, మీకు ఇన్ని చేస్తున్నాను అని చెబుతూ నన్ను మీరు ప్రేమించాలని కానీ, నా మాటల్ని తీవ్రంగా తీసుకోవాలని కానీ, లేదా నేను చెప్పినట్టే నడుచుకోవాలి కానీ ఏ తల్లి ఏ బిడ్డకి చెప్పదు. కానీ ఈ తల్లి, మెహర్ బాబా రూపంలో ఉన్న ఈ తల్లి, మెహర్ బాబా రూపంలో ఉన్న ఈ తండ్రి మనకు అన్నీ చెప్పాడు. ఆ చెప్పడంలో ఎలాగా ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదని స్పష్టంగా చెప్పాడు ఆయన. మనకది ఆ పిల్లలకి ఎలాగైతే అర్థం కాదు, మనకి అర్థం కాదు. అయితే మరి ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు అంటే మౌన భాషలో చెప్పాడు. ఎవరైతే మౌన భాషని, ఆయన మౌనాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే మౌనానికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే ఇది మౌన భాష యొక్క ఆంతర్యాలు, మౌనం మాత్రమే మనకి తెలియజెప్పగలదు అని అనుకొని ఆ మౌనాన్ని ప్రేమిస్తూ, బాబాని ప్రేమిస్తూ ఇవి చదివి వింటారు, వాళ్ళకి అవగాహనగా ఆయనే ఇస్తాడు. అందువల్ల పరిపూర్ణతను సాధించిన మానవునికి భగవంతుడు తప్ప మరి దేనికి అస్తిత్వము లేదు. పరిపూర్ణతను సాధించిన మానవునికి భగవంతుడు తప్ప మరి దేనికి అస్తిత్వం లేదు. అందుకే పూర్వం వాగ్గేయకారులు తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ భగవంతుని ముందు కూర్చొని ఆ కీర్తనలు పాడుకుంటూ ఆయన రూపాన్ని ఎలా చూస్తూ మైమరిచిపోతూ, ఆ మైమరిపులోనే ఆయన ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించారు తప్ప మళ్ళా పుస్తకాలు చదవలేదు. మనకి అటువంటి పరిస్థితి లేదు. ద్వంద్వ ప్రపంచంలో, మాయా ప్రపంచంలో కూరుకుపోయాం మనం. అందుచేత అవి ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ప్రతిదీ, కానీ మనకు అర్థం కాదు అది. అందుకే బాబా ఈ పనిముట్టుకి ఒక విధంగా మీ మధ్య నుంచి 68 నుంచి ఇంతవరకు కూడా అనేక గీతాలు వ్రాయించి, ఆ గీతాలు కూడా చాలా ఉన్నతమైనవి వ్రాయించి, అందులో ఆయన యొక్క మౌనపు మాటల పసందును నింపి, ఆ పసందుతో మీరు పాడుకొని అనుభవించే పరిస్థితిని కల్పించాడు ఆయన. మీ గమ్మత్తు ఏమిటంటే, తల్లే బిడ్డకి చేదు పడుతుంది, తల్లే బిడ్డకి పాలు పడుతుంది, తల్లే బిడ్డకి కొడుతుంది అవసరమైతే,
ఇవన్నీ ఒక తల్లే చేస్తుంది, మరి ఎవరు చేయదు. అలాగే భగవంతుడే అన్ని చేస్తాడు. చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఆ అనుభవాలు ఉంటాయి కాబట్టి ఏడవడం లేకపోతే ఇంకోటి చేస్తారు. మనం ఏడుస్తాం బాధ వస్తే, మనకి ఏదైనా జరగకూడదు జరిగితే ఏడుస్తాం. కానీ మన ఏడుపు వెనక ఎందుకు ఏడుపుకి మనం గురయ్యామని ఆలోచించరు ఎవరును. ఎందుకు నష్టానికి గురయ్యాం అని ఎవరు ఆలోచించరు. ఎందుకు కష్టానికి గురయ్యామని ఎవరు ఆలోచించారు. ఇది అంతటికీ కారణం ఏంటంటే ఆయనతో మనం సంబంధం పెట్టుకోకపోవడం. మెహర్ బాబాతో సంబంధం, సనాతనంతో సంబంధం, సర్వేశ్వరుడితో సంబంధం, ఆ సంబంధం మనకి సరిగ్గా లేదు. అన్ని సంబంధాలతో కలిపి ఆయన ఉన్నది ఎంత ఉంది తెలీదు. అందువలన భగవంతుడు తప్ప మరి దేనికి అస్తిత్వం లేదు. విజ్ఞాన శాస్త్రం చూడండి బాబా ఎలా చెప్పారు. విజ్ఞాన శాస్త్రం ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ ప్రపంచంలో ఏమున్నాయి, ఇవన్నీ ఎవరు తయారు చేశారు, ఇందులో మనకు పనికొచ్చినవి ఏమిటి, అవి ఎలా తయారయ్యాయి, వాటికి ఏ పదార్థాలు ఉపయోగపడ్డాయి, ఆ పదార్థాల్లో ఉన్న రహస్యాలు ఏమిటి, ఇవంతా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. కళలు, ఈ కళలు అంటే భగవంతుల్లోనే ఉన్నాయి కళలు. ఆపాదమస్తకం ఆ మెహర్ ప్రభువులో ఆధ్యాత్మిక కళలు ఉన్నాయి, భౌతిక కళలు కావు. వాటి గురించి మనం ఏనాడు ఆలోచించాం ఆ కళల గురించి. కానీ మహాభాగవతంలో ఒక చోట బాబా ప్రస్తావించారు విషయాన్ని. అంటే అన్ని చెప్పాడమ్మా ఆయన. మనం ఏం చేసామంటే లిమిట్ అయిపోయాం. ఆయన ముందుగానే కూర్చుంటే అంతెందుకు. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. బాబా పెద్ద పెద్ద ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఏ రోజైనా ఆయన ముందు కొన్ని గంటలు మనం కూర్చున్నామా? ఒక ప్రశ్న వేసుకోండి. ఫోటోలు దేనికి పెట్టుకున్నాం? పెద్ద పెద్ద ఫోటోలు, సెంటర్లో కూడా పెద్ద ఫోటోలు పెడతారే దేనికి? చిన్న ఫోటోలోనైనా పెద్ద ఫోటోలైనా ఆ ఫోటోలో ఉన్న దివ్య కళలు ఉంటాయి. దివ్య కళలు అవి మనం చూడడానికి ప్రయత్నం చేస్తే కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, బిడ్డ తల్లిని ప్రేమిస్తాడు. తల్లికి పిల్లవాడి కళలన్నీ తెలుస్తాయి, కానీ పిల్లవాడికి తల్లి కళలు తెలియవు. మాతృ కళలు, మాతృమూర్తి యొక్క కళలు ఇప్పటికి కూడా పెద్దవాళ్ళైన వాళ్ళకి కూడా తెలియవు. మరి తల్లి తండ్రి జగత్పిత ఆయన, అందుకని కళలు, ఆ కళలు మనకు తెలియవు. సంగీతం అని ఇవన్నీ బాబా మాటలు, ఇందులో ఏవి సొంత మాటలు ఏవి లేవు. సంగీతం అంటే మనకేంటండి తెలుసును, బాబా ముందు కూర్చొని మనం ఏవైతే నేర్చుకుంటాం అవి పాడడం అంతే. అది సంగీతం అనుకుంటాం. అంటే మన దృష్టిలో ఆ సం అనే మాట, ఎస్ఓఎంఈ సమ్ అనే మాట, సంగీతం అన్నమాట. ఎప్పుడైతే సంగీతం అయిపోయిందో అది అంతవరకే మనకు ఆనందాన్ని ఇస్తుంది. సంగీతం అంటే మనకే ఉంది, దాని తాలూకా ఉచ్చస్థితిని మనం చాలా వినమ్ర స్థితికి తీసుకొచ్చేసాం. అందుచేత ఈ సంగీతం అన్నది దాని గురించి మనకి బాబా, మీకు ఆల్రెడీ మనం ప్రభు చరిత్రలో చదువుకున్నప్పుడు సంగీతం గురించి బాబా చెప్పినవి చెప్పడం మీకు చెప్పబడ్డాయి. మనం పాడే పాటలు ఏమీ కూడా సంగీతానికి సంబంధించినవి కావు. సంగీతానికి సంబంధించినవి ఎలాగా అంటే అందులో కూడా రాగం ఉంది, తాళం ఉంది, సాహిత్యం ఉంది కాబట్టి సంగీతం అనుకుంటున్నావు. కాదు. ఏ హృదయం అయితే అమ్మా వింటున్నావా? ఉంది సంగీతం అంటే ఇది ఒక విధంగా మొక్కటం,
ఈ పేరాలో బాబా చెప్పిన మకుటం, భగవంతునికి తప్ప మరి దేనికి అస్తిత్వం లేదు అంటూ ఆయన మాట్లాడుతున్న మాటల్లో విజ్ఞాన శాస్త్రం, కళలు, సంగీతం అంటే మనం ఏదో అందరం కలిసి పాడుకుంటున్నాం సంగీతం అనుకుంటున్నాం. సంగీతం కాదమ్మా, సంగీతమే, స్వయం ఈ గీతమే. మరి సంగీతం ఎలా అవుతుంది? రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని బాబాని చూస్తూ, బాబా నువ్వు సంగీతం అన్నావు, అదేమిటో నాకు తెలియదు. నాకు తెలిసింది ఏమిటంటే ఈ ప్రపంచంలో సంగీతం నేర్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సప్తస్వరాలని కూడా ఉపాసన పట్టి వాటిని అధ్యయనం చేయిస్తారు, దానివల్ల వచ్చేదా సంగీతం అని ఒక్కసారి కానీ ఆయనతో మాట్లాడితే ఆయన చెప్తాడు, నువ్వు నాతోగా నిరంతరం ఉంటే నీకు నేను చెప్పిన సంగీతం నీకు ఎలవడుతుంది అంటాడు. ఈ చిన్న ప్రయత్నమే. రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని ఆయన చూస్తూ, నిద్రలో కాదు, కళ్ళు మూసుకొని బాబా చూడాలి, చూస్తూ ఈ విషయం అడగాలి. అప్పుడు ఆయన నేర్పుతాడు మనకి. ఆయన కానీ నేర్పితే నీ గాత్రం ఆయనదైపోతుంది, పాడాలనే వాంఛ ఆయనదైపోతుంది, ఆయన్ని ఆనందపరచాలనే వాంఛ ఆయనదైపోతుంది, ఆయన్ని సంతోషపెట్టాలనే పరిస్థితి ఆయనదైపోతుంది. మనకు సంబంధం ఉండదు. నిన్ను నీవు మర్చిపోయి ఎప్పుడైతే గానం చేయగలుగుతావో అది సంగీతం. దాన్ని బాబా ప్రస్తావన చేశారు, సంగీతం. అలాగే బలహీనత, ఈ బలహీనత గురించి మీకు చెప్పక్కర్లేదు, మీ అందరికీ బాగా తెలుసు. హత్యలు, మర్డర్స్, ఇవన్నీ భగవంతుడికి అతని యొక్క స్వప్నాలట, కలలట, కలలు మాత్రమే. అతని జ్ఞానం, అతని పరిపూర్ణత అంతా కలగలిసి అవిభాజ్యంగా అస్తిత్వం కలిగి ఉంటాయి. అతని జ్ఞానం అంటే భగవంతుని జ్ఞానం, అతని పరిపూర్ణత, ఆయన యొక్క పర్ఫెక్షన్ అంతా కలగలిపి అవిభాజ్యంగా, విభజించడానికి వీలు లేకుండా అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి అంటారు. ఆహా, నా తండ్రి ఎన్నిసార్లు చదివిన ఆ మాటల్లో మాధుర్యం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ లోతుల్లోకి వెళుతూ ఉంటే మనం పోగొట్టుకుంటాం. అది ఈ విషయం మీలో పాతుకుపోవాలి, మీరు అనుభవించాలి అన్నది ఈ అన్నయ్య యొక్క ఒక విధంగా చిన్న ఆశ. ఆ ఆశనే ఇవన్నీ బాబా మీకు ఈ పనిముట్టు ద్వారా చెప్పిస్తున్నారు, అందిస్తున్నారు. అందుచేత ఇది మన అదృష్టం. అవతార్ మెహర్ బాబాకి జై.